యాక్చువల్గా దృశ్యం సినిమా ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కానీ ఏదో చిన్న అన్యాయం, ఏదో జరగకూడని ఇన్సిడెన్స్ ఏదో జరిగింది, ఫైన్. మరి డార్లింగ్ స్వామి గారు, నేను మీతో ఈ క్వశ్చన్ మీకండి. ఇలాంటి సినిమాకి వెంకటేష్ గారు హీరోగా ఉన్న ఒక ఫ్యామిలీ డ్రామా, ఈ సినిమాకి డైలాగులు రాయడం చాలా ఛాలెంజింగ్గా ఉంటుందండి. ఎలాంటి ఛాలెంజెస్ చెప్పండి? ముఖ్యంగా ఈ సినిమా అయితే ఇంతవరకు ఇటువంటి ఒక ఫ్యామిలీలో ఇటువంటి ప్రాబ్లం అయితే ఇంతవరకు రాలేదు. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో అయితే ఇంతవరకు రాలేదు. అట్ ది సేమ్ టైం ఆ ప్రాబ్లమ్ని హీరో సినిమా నాలెడ్జ్తో రిజాల్వ్ చేసే విధానం కూడా ఇంతవరకు ఏ సినిమాలో రాలేదు. అది చూడగానే సరే ఏ రైటర్కైనా సరే ఇది డైలాగ్స్ రాయాలని 100% అనిపిస్తుంది. ఇక ఇందులో పంచ్ డైలాగ్ అవి కన్నా మోర్ రియాలిటీ డైలాగ్స్ మొత్తం అంతా న్యాచురల్గా ఉంటాయి. న్యాచురల్గా ఫన్ ఉంటుంది, న్యాచురల్గా సీరియస్ ఫీల్ మొత్తం అన్నీ ఉంటాయి. ఇక ఇది రాయడానికి సెకండ్ హాఫ్లో ఈ సినిమాకి ఎంత కష్టపడాల్సి వచ్చిందంటే ఏ డైలాగ్ కూడా ఎక్సెస్ చేయడానికి ఉండదు, తగ్గించడానికి ఉండదు, తూచి కొలి చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ మలయాళంలో ఇదేమో పెద్ద సూపర్ హిట్ సినిమా. సో డెఫినెట్గా ఈ సినిమా తెలుగులో కూడా బిగ్ హిట్ చేయాలి. దానికి ఎన్నో వెర్షన్స్ రాసిన దాని పరిచూరి గారు వీళ్ళు కూడా రాయడం, అందరూ రాయడం, మళ్ళీ సురేష్ బాబు గారు లేదు ఇంకా బాగుండాలమ్మా, ఇంకా బాగుండాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా ఇందులో ఫీల్ రావట్లేదు, ఇందులో ఫన్ రావట్లేదు, ఇది మాస్కి వెళ్ళట్లేదు అని దగ్గరుండి మరి స్క్రిప్ట్ 1-4 సార్లు చెక్ చేసుకుని మరి మొత్తం అందరూ కష్టపడి రాయాల్సి వచ్చింది. సో డెఫినెట్గా ప్రతి డైలాగ్ కూడా ఎవ్రీ డైలాగ్ కూడా మీనింగ్ఫుల్గా ఉంది. ఒక్క డైలాగ్ కూడా ఎక్కడ ఎక్సెస్ కూడా ఉండదు. ఫన్ తీసుకున్నా, ఎంటర్టైన్మెంట్ ఏది తీసుకున్నా సరే. సో ఈ రాసేటప్పుడు కష్టం, అట్ ది సేమ్ టైం సినిమా చూసిన తర్వాత కూడా మాకు చాలా హ్యాపీ అనిపించింది. పర్ఫెక్ట్గా సురేష్ బాబు గారు దీని గురించి బాగా ఎక్కువ కష్టపడి రాయించారు దగ్గరుండి. ఇది కరెక్ట్, ఆయనే కరెక్ట్, ఆయన జడ్జిమెంట్ కరెక్ట్, ఈ డైలాగ్ యాక్సెస్గా ఉంది, ఇది కరెక్ట్గా ఉంది, ఇప్పుడు కరెక్ట్గా చేసాం. సో డెఫినెట్గా హిట్ అవుతుందని నమ్మకం మేము సినిమా చూసాక వచ్చింది. సో ఆ సినిమా చూసిన తర్వాత మీకు కూడా అదే విషయం అర్థమవుతుంది. డైలాగ్ వెర్షన్ దగ్గర నుంచి మొత్తం సీన్స్, కాన్ఫ్లిక్ట్, హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం అన్నీ కూడా ఇందులో బాగుంటాయి, అందులో డౌట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో ఒక పోలీస్ పాత్ర వేశారు కదా, మీకు అసలు ఈ దృశ్యం సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ మిగిల్చింది, ఎలాంటి అనుభూతిని మిగిల్చింది కాస్త చెప్తారు? నేను క్యారెక్టర్ చేశాను, సురేష్ బాబు గారు చెప్పారు, ఇంపార్టెంట్ క్యారెక్టర్, వెరీ స్మాల్ క్యారెక్టర్ బట్ ఫైన్. ఈ సినిమా గురించి నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు, అక్కడ షూటింగ్ జరిగేటప్పుడు చూశాను. వెంకటేష్ బాబు గారు ఎప్పుడు కూడా కొత్తదనం, కొత్త క్యారెక్టర్స్, కొత్త సినిమాలు ఇలాంటివి చేయాలని ఎప్పుడు చేస్తూ వచ్చారు. బట్ అల్టిమేట్గా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన డౌన్ ద లైన్ మెచ్యూరిటీ లెవెల్స్ మారిన తర్వాత హౌ ఎ హీరో షుడ్ చేంజ్ ఓవర్ హిస్ ప్రెజెన్స్ ఆన్ ద స్క్రీన్ అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. బట్ ఐ ఫెల్ట్ వెంకటేష్ బాబు హెస్ chosen a right subject in his career as a changeover to go further ahead, so many years ahead వెళ్తూ. అలాగే ఈ సినిమా తర్వాత ఇందాక చెప్పినట్టు నేను ఒక ఫిల్మ్ మేకింగ్లో అంటే నోబడీ ఈజ్ దేర్ ఫర్ ఎవర్ యాజ్ 20 years or 25 years యంగ్ హీరో డ్యాన్స్లు, సాంగ్స్ పాడుకుంటే ఉండలేరు ఎవరు కూడా. దే హ్యావ్ టు, న్యూ పీపుల్ విల్ బి కమింగ్. ఆ చేంజ్ ఓవర్ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి తగ్గట్టు క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తే వీ గెట్ న్యూ సబ్జెక్ట్స్, కొత్త కథలు వస్తాయి, కొత్త తరమైన సినిమా. అందరూ అంటారు కొత్త సినిమాలు చేయరంటే, కొత్త రకమైన సినిమాలు చేయరంటే అని. హీరోలు చేసుకుంటూ వెళ్తే, చేంజ్ ఆఫ్స్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ కొత్త సినిమాలు వస్తాయి, వాళ్ళ కోసం సబ్జెక్టులు రాస్తారు. మనకు ఉదాహరణకి హిందీలో చాలామంది అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. నౌ ఈజ్ ఆల్మోస్ట్ వెరీ ఓల్డ్ మ్యాన్, బట్ ఆయనకి కథలు ఎందుకు రాస్తున్నారు? హీ యాక్ట్స్ అకార్డింగ్ టు హిజ్ ఏజ్. అలాగే వెంకటేష్ బాబు నౌ ఒక చేంజ్ ఓవర్, ఒక డిఫరెంట్, ఎ కామన్ మ్యాన్ నేను ఎంచుకొని ఆ క్యారెక్టర్ చేసి వైఫ్ పిల్లలు ఉంటుంది ఇచ్చేశారు. సో that's a good sign for our industry. The biggest hit in Hindi cinema. Adi ala enta artistically commercial film in another genre, ee cinema anta artistically commercial film. Shankarabharanu is there. It is a different kind of film, but the biggest hit of its times. Ee film is already proved in Malayalam that it is 3 times bigger than the bigger hits, because this common man is a common hero. That is why this film has that kind of potential. అంటే ఇట్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ హౌ వీ హ్యాండిల్ దట్ ప్రాబ్లమ్. మనం వీల్ ఆల్ ఎంపథైజ్ విత్ ద క్యారెక్టర్, ఎంపథైజ్ విత్ దోస్ సిచ్యువేషన్స్. అంత తొందరగా ఎంపథైజ్ అయిపోతాం. అండ్ అలాంటి ప్రాబ్లమ్స్ మనం చిన్న ఇష్యూస్లోని చాలా ఫేస్ అవుతాం. ఇతను ఎలా ఇది హ్యాండిల్ చేశాడు, యూ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ బీయింగ్ కామన్. అంటే హీరోయిక్ సాటిస్ఫాక్షన్ కాదు, ఏదో విద్యలతోటి అది కాదు, జస్ట్ కామన్ మ్యాన్గా ఉంటూ ఫైటింగ్ ద సిస్టమ్ ఇస్ వాట్. అంటే ఐ వోంట్ కాల్ మనుషులు మారాలి ఈజ్ వన్ ఫిలిం, కామన్ ఫిలిం, ఫినామినల్ హిట్.
those stories happen once in a way. I read the book 3 Idiots. చదివినప్పుడు it's a very good point. ప్రతి ఇంట్లో ఉంటుంది ఎడ్యుకేషన్ ఎలా ఉండాలని, లాట్ ఆఫ్ డిస్కషన్ విల్ బి దేర్. కానీ ఎవరో స్క్రీన్ ప్లే అలా క్రాక్ చేయలేకపోయాం, అతను క్రాక్ చేశాడు. ఈ సినిమా కూడా ఇట్స్ లైక్ దట్. యూ హ్యావ్ దీస్ ఇష్యూస్, యూ డోంట్ నో హౌ టు టెల్ దీస్ స్టోరీస్. చెప్తే వన్ సైడెడ్గా అయిపోతుంది. ఈ సినిమా వన్ సైడెడ్గా అవ్వదు. ఫ్యామిలీ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటుంది, అన్నీ పెట్టి కలిపి చేశాడు. అందుకనే ఐ వాజ్ రియలీ హ్యాపీ. నాకు బాగా నచ్చింది స్లమ్ డాగ్ మిలియనేర్ ఫస్ట్, తర్వాత బాబు చెప్పిన 3 Idiots, తర్వాత ఈ స్క్రీన్ ప్లే నాకు బాగా నచ్చింది. ఇందులో ఏంటంటే హీరో ఉంటాడు, చాలా కామన్. మన అంటే ఏంటి, సినిమా చూసి ఏదన్నా అందులో మంచి సీను, శృంగారం సీన్ చూస్తే ఇంటికి వెళ్ళిపోతాడు. ఎంత కామన్, ఏ హీరో అయినా చేస్తాడా? శృంగారం చేసే హీరో సీన్ చూసి ఇంటికి వెళ్తున్నాడు, అది ఉంది. అలాగే విలన్స్ ఉన్నారనుకోండి, ఒక పోలీస్ ఆఫీసర్ విలనే, కానీ వాడు డ్యూటీ చేస్తున్నాడు, విలన్ లాగా అనిపించడు. అలాగే మెయిన్ ఒక క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ ఉంటుంది, వాళ్ళకి నష్టం జరిగింది కనుక ఫైట్ చేస్తున్నారు, అధికార దుర్వినియోగం జరుగుతుందేమో అనుకుంటాం, కానీ ఆ అమ్మాయి కరెక్టే కదా. సో ఏ పాత్ర చూసినా కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ రెగ్యులర్ సినిమా వాసన రాదు. అదే ఈ ప్రత్యేకత ఈ సినిమాలో. సామాన్యంగా అండి సినిమాలో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఆ ఇన్వాల్వ్మెంట్ అంటే సంలీనం అవటం అంటాం. ఆ పాత్రలో రామారావు గారి పాత్రల్లో కొంచెం పేదవాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే కోట ఎక్కి రాకుమారిని ఎత్తుకొస్తే నేను కూడా ఇలా ఇల్లు తెచ్చుకుంటే బాగుండు అనేటువంటి దూరేస్తాడు. అలా సెక్రటరీ లాంటి సినిమా ఉందనుకోండి, వాణిశ్రీలో లేడీస్ దూరేస్తారు వెళ్ళి. నాగేశ్వరరావు లాంటి డబ్బు ఉన్నవాడితో తనకి ఇలా కావాలని ఒక మధ్యతరగతి అమ్మాయిలు. కానీ ఈ సినిమాలో ఉన్న విచిత్రం ఏంటంటే, ఆ వెంకటేష్ పాత్రలో ప్రతి తండ్రి, ప్రతి మగవాడు నేను ఇతనైతే బాగుండని ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి స్త్రీ ఇలాంటి మొగుడు నాకుంటే బాగుండని ఇన్వాల్వ్ అవుతారు. పిల్లలేమో ఇలాంటి ఫాదర్ మాకుంటే బాగుండని ఇన్వాల్వ్ అయిపోతారు. అది ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆడిటోరియంలో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ చూసే ప్రేక్షకులు ప్రతి ఏజ్ గ్రూపును బట్టి ఇన్వాల్వ్ అవుతారు. నేను 300 సినిమాలు రాసి నేను మా నాన్నగారిని, మా సినిమాల్లో నీకు ఏది నచ్చింది నాన్న అంటే, మీది కాదు కానీ ఆ మురళీమోహన్ తీసింది ఓ తండ్రి తీర్పు నచ్చింది అన్నాడు. ఉలిక్కిపడ్డా నేను. అంటే ఆ తండ్రి వయసులో ఆ తీర్పు ఆయనకి ఎక్కేసింది, ఆయన అక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు. అలా ఈ సినిమా దృశ్యంలో వెంకటేష్ పాత్రలో ప్రతి ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయిపోతాడు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే. అందుకే ఈ స్క్రీన్ ప్లే ఆడిస్తుందని నాకు చెప్పాను. కథను సినిమా ఫైన్, నాకు కావాల్సినంత నాకు అర్థమైంది. కానీ వెంకటేష్ గారు ప్లీజ్ నన్ను ఏమనుకోండి, ఐ హ్యావ్ టు ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. అంటే సో మెనీ ఇయర్స్ సో మెనీ ఫిలిమ్స్ చేశారు కదా, మీరు ఇంకా ఆ ఎక్సైట్మెంట్ ఒక కొత్త సినిమాకి సంబంధించి ఆర్ ఇలాంటి ఒక న్యూ డిఫరెంట్ సినిమాకి సంబంధించి ఆ ఎక్సైట్మెంట్ ఎలా, హౌ డూ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్, హౌ డూ యూ క్యారీ ఇట్? No, ప్రతి యాక్టర్కి when he gets a good script, there's no doubt, there's full encouragement, there's a lot of energy coming in. So నాకు I think I have to thank the audience. From the beginning, వాళ్ళ encouragement is not ordinary. ఆడియన్సే కాకుండా ఇండస్ట్రీలో ప్రతి మనిషి నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేశారు, ప్రెస్ ఎంకరేజ్ చేశారు. They always have encouraged me when I attempted good new films. So that is the energy. Their love and affection is what keeps me going, and I keep on trying new kinds of films. And ivala especially the media have always been nice to me, and whenever I do a new film, they really appreciate the effort. So I think when all the efforts are appreciated and liked by everyone, you want to keep trying new films and new characters. So I'll keep enjoying doing new characters. అండ్ ఎస్, ఈ క్యారెక్టర్కి సంబంధించి ఏదైనా స్పెషల్ ఛాలెంజింగ్గా మీకు ఏమైనా అనిపించిందా? సంథింగ్ దట్స్ రియలీ ఛాలెంజింగ్ ఈ సినిమా మేకింగ్ టైంలో ఏమైనా ఉండిందా? No, నేను ఏ క్యారెక్టర్ చేసినా ఐ ట్రై టు స్లిప్ ఇన్ టు ద క్యారెక్టర్ వెరీ ఫాస్ట్. నాకు ఎక్కువ రిహార్సల్ చేయటం అలాంటిది. ఐ ట్రై టు లుక్ ఇన్ టు లాట్ ఆఫ్ characters early from my childhood, a lot of my friends, my fellow people, so I get involved very fast, so it was pretty easy to get into the character. అంటే సూర్యవంశం సినిమా తర్వాత మళ్ళీ మీరు ఈ సినిమా చేయటం కదా, అంటే ఆవిడని కలిసినప్పుడు ఆర్ వర్క్ చేస్తున్నప్పుడు వాజ్ ఇట్ లైక్
యునో డౌన్ ద మెమరీ లేన్, గ్రేట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మెమరీస్ అలా ఏమైనా ఉండింది? చంటి తర్వాత మళ్ళీ అబ్బాయి గారు, సూర్యవంశం, సుందరకాండ తర్వాత ఇది చేయటం రియలీ ఇట్ వాజ్ వండర్ఫుల్ సీయింగ్ హర్ అండ్ యాక్టింగ్ విత్ హర్ అండ్ ఆల్ ద ప్రీవియస్ ఫిల్మ్స్ బీయింగ్ సచ్ బిగ్ సూపర్ హిట్స్. అండ్ మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్తో షీస్ కమ్ అండ్ షీస్ డన్ అన్ అవుట్స్టాండింగ్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆ ఎమోషన్, ఐఎమ్ రియలీ గ్లాడ్ we chose Meena for this role, and we are looking wonderful on screen, and the emotions have come out really well. So I really thank her for doing this wonderful character, and we are again coming back after a long time, and I hope the audience also really love this pair again. How was it అంటే ఆవిడతో వర్క్ చేయడం? వాజ్ ఇట్ లైక్ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్, మీరు ఇలా కాదు అలా కాదు అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా యాడ్ చేయడం అలా ఏమైనా? It was real good experience because she's already a senior actress, done a lot of films as a big heroine, very successful heroine, and first time for me doing with a lady director. A lot of energy and a lot of interest right from day one. Chala interested ga she handled the whole thing. So I'm really happy I worked did this film with Sripriya, and I wish her all the best and a real successful future. హీరో మీనా గారు చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నారో, ఆ డాటర్స్ కూడా దే వర్ వెరీ హ్యాపీ. అంటే మాకే చూసినప్పుడు ఆ హ్యాపీ ఫేసెస్ చూసి చాలా చాలా బాగా అనిపించింది. వాళ్ళ గురించి చెప్పండి అసలు. ఈ ఎక్కడ యాక్టర్స్ వీరు, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ద యాక్టర్స్ హూ ప్లే యువర్ డాటర్స్? వెంకటేష్ ఏజ్ గ్రూప్కి 2 పిల్లలు కావాలి, ఆ ఏజ్ గ్రూప్కి. అండ్ దట్ ఇన్నోసెన్స్ వీళ్ళు 4 వేస్తే దే షుడ్ లుక్ లైక్ అ ఫ్యామిలీ. ఒక 50-60 మందిని సెలెక్ట్ చేసి అప్పుడు ఈ పిల్లలు దొరికారు. ఒక పాప ఒరిజినల్లో చేసిన పాప, మిగతా వాళ్ళు మాత్రం ద అదర్ గర్ల్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ టు సర్చ్ అండ్ ఫైండ్ దట్ గర్ల్. అందరూ తొందరగా హీరోయిన్స్ అయిపోదాం అనుకుంటున్నారు, డాటర్స్ వేయటం అనేది అంత ఈజీ కాదు. అండ్ ఆల్సో సార్ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్లో నదియా గారు చేశారట. వాస్ దేర్ రీజన్ వై యూ చోస్ హర్ ఆర్ హౌ వాస్ దాట్? అంటే ఇందాకన్నానే ఫ్యామిలీ థ్రిల్లర్ అని. నదియా ఇస్ అ పోలీస్, బట్ ఇట్స్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎమోషన్. నరేష్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద హీరో. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ వాళ్ళకు ఉంటాయి. సో ఫైనల్గా చూస్తే అసలు నిజంగా విలన్సా హీరోలా అని కాదు, దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ తెలియని ఒక ఎక్స్పీరియన్స్. అండ్ ఎవ్రీబడి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూకి అన్ని కరెక్ట్గా చేస్తున్నట్టే ఉంటుంది. అండ్ అందుకనే వి చోజ్ నరేష్ అండ్ నదియా. ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ కపుల్, ఒక ఇండస్ట్రియలిస్ట్ అండ్ అ పోలీస్ ఆఫీసర్ ఉంటే ఎలా ఉంటుంది మనం చూసి ఉండాలి. జూబ్లీ హిల్స్లో ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక వాళ్ళ హస్బెండ్ ఇస్ అన్ ఇండస్ట్రియలిస్ట్ అంటే ఎలా ఉంటారు, వాళ్ళ మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంటుంది, అలానే కంటిన్యూ అవుతుంది సినిమా. అండ్ ఇద్దరు బాగా క్యాప్చర్ చేశారు, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఆఫ్ దట్ నేచర్ని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు. వన్ క్వశ్చన్ టు యూ నరేష్ గారు, ఐ స్టాప్. మీకు సార్ క్వశ్చన్, కాస్ట్ కానీ క్రూ ఆర్ సే ద హోల్ టెక్నికల్ టీమ్, ద ప్రొడక్షన్ హౌస్, ఇలాంటి సినిమాలో వర్క్ చేయడం మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ మిగిల్చింది చెప్తారా? I'll directly come to this film. Okay, about 150 films done on that. ఒక భాషలో చరిత్రని తిరిగి రాసిన సినిమా ఇంకొక భాషలో తీయాలన్నప్పుడు అదొకటి. అసలు ఆ క్యారెక్టర్ ఎవరు వేస్తారు? నాకెవరు కనిపించలేదు, ఇంకా వెంకటేష్ తప్ప ఆ క్యారెక్టర్ ఎవరు కనిపించలేదు నాకు. ఇట్ ఈస్ ఫ్రమ్ మై హార్ట్. ఆయన ఉన్నారు, నేను చెప్పట్లేదు. ఒకటి, ఒక హీరో సినిమాని యాక్సెప్ట్ చేయడం, ఒక డిఫరెంట్ ఫిల్మ్ని ఆ హీరోని ఆ పాత్రలో జనాలు యాక్సెప్ట్ చేయడం, రెండు కూడా ఇది అనిపిస్తే నాకు ఆయన ఒక్కటే నాకు అనిపించింది. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. ఇట్స్ ఓన్లీ ఇట్ కెన్ బి డన్ బై వెంకటేష్. తమిళ్లో కమల్ హాసన్ చేస్తున్నారు ఫ్యూచర్లో అని చెప్పారు, తెలుగులో అయితే ఐ ఫెల్ట్ వెంకటేష్ ద రైట్ మ్యాన్ టు డూ ఇట్. ఒకటి. రెండోది, నా పాత్ర వరకు వచ్చేటప్పటికి ఈ పాత్ర ఇందాక సురేష్ బాబు చెప్పినట్టు ప్రతి క్యారెక్టర్ కీలకమైన దీంట్లో, ఒక్క సీన్ చేసినా కూడా కీలకమైన క్యారెక్టర్. బట్ త్రూఅవుట్ ఆ కాన్ఫ్లిక్ట్లో డైరెక్టర్ ఇన్వాల్వ్ అయిన క్యారెక్టర్ నాది అది. ఈ 2 క్యారెక్టర్స్ కూడా ఈ ఫిలిం త్రూఅవుట్ ఆ టెన్షన్ సస్టైన్ చేసేదంటూ ఉంటుంది. పర్టికులర్గా ఐ వాంట్ టు థ్యాంక్ సురేష్ బాబు అండ్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ రాజ్ కుమార్ సేతుపతి ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ ఫిల్మ్. బికాస్ నా సెకండ్ ఇన్నింగ్స్లో ఒక కొత్త యాంగిల్లో తీసుకెళ్ళిన క్యారెక్టర్ ఇది, నాకు మంచి అవకాశం. ఐ థ్యాంక్ దెమ్. ఫైనలీ నేను ఈ ఫిలిం మీరు చెప్పారు, ఐ వాంట్ సేవ్ ద థీమ్. ఈ పోస్టర్ మోహన్ చూస్తే పొట్టు పెడతారంటారు. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద థింగ్.
ఈ సినిమాలో అద్భుతం ఏంటంటే ఇందాక చెప్పినట్టు నాకు కరెక్ట్ అనిపించింది, మీకు తప్పు అనిపిస్తుంది, దానికి ఒక జడ్జిమెంట్ ఉంటుంది, కోర్టు ఉంటుంది. కానీ ఈ సినిమాలో హీరో ఇచ్చే జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో ప్రతి క్యారెక్టర్కి యాక్సెప్ట్ అవుతుంది, జనానికి కూడా అంతే యాక్సెప్ట్ అవుతుంది. అంత బ్యూటిఫుల్గా డెలికేట్గా డీల్ చేసినటువంటి ఫుల్ న్యూ వేవ్ ఎంటర్టైనర్. జనాలు కొత్తదనం కోరుకుంటున్నారు. చాలామంది ఈ రోజున ఏ సినిమా నెక్స్ట్ చేయాలని ఆలోచించిన పరిస్థితిలో ఇటువంటి ఎంటర్టైనర్ ఇట్స్ గోయింగ్ టు తెలుగులో మళ్ళీ చరిత్రని తెలుగు రాస్తుంది ఈ సినిమా అన్న నమ్మకం. ఫైనలీ సురేష్ ప్రొడక్షన్స్ ఈజ్ అ గోల్డెన్ కంపెనీ విచ్ ఇస్ డన్ 50 years. ఇట్స్ అ గ్రేట్ మెమెంటో ఫర్ దిస్ కంపెనీ. అండ్ శ్రీప్రియ గారి గురించి ఫైనల్గా నేను మదర్తో వర్క్ చేశాను, లేట్ డైరెక్టర్స్తో వర్క్ చేశాను. బట్ ఆమెకంటూ ఒక కన్విక్షన్తో ఒక అందంగా ఇన్ టైం ఇవ్వగలిగిన డైరెక్టర్స్లో ఆమె వండర్ఫుల్లీ డన్ హర్ జాబ్. కంగ్రాచులేషన్స్ టు ద ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ. 7th రిలీజ్ అన్నారు, అసలు ఇప్పుడు స్టేటస్ ఏంటి చెప్తారా? ఫిలిం కంప్లీట్గా రెడీ అయిపోయిందమ్మా. ద పబ్లిసిటీ ఈజ్ ఆల్రెడీ అవుట్. ఇప్పుడు ఇఫ్ యూ సీ ద పోస్టర్స్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంటెన్షనల్లీ డిజైన్డ్. ఇనిషియల్ పోస్టర్స్ ఫుల్ బ్లూ విత్ అ హ్యాపీ ఫ్యామిలీ, ఒక మోల్లో ఏదో ఉండేది. The newer posters, that orange will be increasing, the intensity of the drama will be increasing, and the posters will be intense. So that was a plan that we had to tell that this is a very simple family film, but there is also some other elements. Post-production, the audio is out. It's already on Radio Mirchi and the other channels very soon. YouTube's Lono and all the iTunes, all that is happening. Re-recording, mixings, anni ayipoyini. The copy is ready. Monday morning we have the censor. After the censor's over, we'll immediately announce the date, but it's tentatively planned for 11th only. So we're all done waiting, tense to see that we get a good film out. మ్యూజిక్ గురించి మీరేం చెప్తారు? మ్యూజిక్ డైరెక్టర్ శరత్ వాసుదేవన్ కూడా ఉన్నారు. వాళ్ళు మా అన్నయ్య అన్ని మాట్లాడుతున్నారు. No, we've got two wonderful songs. One a happy family song, Prati Roju Pandaga Roju ani. So it's beautifully shot, how a real common man with his family, and a lot of beautiful montages. And there's a wonderful background song, Kalam, it's written on time and the causes. So rendu chala adbhutanga vachini, cinema chala baga vachini. And also you have to talk a lot about the background score, extraordinary re-recording to ee cinema ప్రేక్షకులు will be in for a big treat. సాంగ్స్ రెండు ఎక్స్టెన్షన్ ఆఫ్ సీన్స్ అండి. సాంగ్స్ అన్ని సీన్స్ లాగానే ఉంటాయి, దాని మీద పాట ఉంటుంది. ఆ సెకండ్ సాంగ్లో అయితే కట్ చేసి సాంగ్ సీన్ లాగానే చేసేసారండి. సో దట్స్ వై వీ డిడ్ంట్ డూ అన్ ఆడియో. దిస్ ఇస్ జస్ట్ పార్ట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్, ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అప్పుడే వచ్చేసారా? లేదు, అరగంట క్రితం వచ్చి నువ్వు బొట్టు పెట్టి దండేస్తావని వెయిట్ చేస్తున్నా. అలా చేసేది చచ్చిపోయినట్టు కదండి. అప్పుడే నేను చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోయావే? అంటే ఆ పాలోడు అంతగా నచ్చేసాడా నీకు? అవేం మాటలండి? ఓహో, పాలోడు కూడా నచ్చలేదా? అంటే నీకోసం రుతిక్ రోషన్ వస్తాడు, ఉండు ఫోన్ చేస్తా. చిచి ఏంటండి? రుతిక్ రోషన్ కూడా నీ స్టాండర్డ్ కదా, మరి నీకు నేను ఎలా నచ్చానే? అది చూడకే బుక్. నేను నీకు ఎలా నచ్చా? ప్రతి భార్యకి తన భర్త రితిక్ రోషన్ లానే కనపడతారండి.